ఏలూరు జిల్లాలో స్క్రబ్ టైఫాయిడ్స్ కేసులు పెరుగుతున్నాయి. ముందుగా జాగ్రత్తలు తీసుకుంటే దీని బారి నుండి తప్పించుకోవచ్చు అంటూ కూడా వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో ఇదే విషయం మీద మాట్లాడడానికి ఏలూరు జిల్లా డిఎంహెచ్ఓ ఉన్నారు, పీజే అమృతం మేడం. మేడం, ఏంటి అసలు ఈ స్క్రబ్ టైఫాయిడ్స్ కేసులు ఎన్ని నమోదయ్యాయి ఏలూరు జిల్లాలో? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మన జిల్లాలో మన జిల్లాలో ఇప్పటి వరకు 2 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదైనాయి. ఒక పెదవేగి నుంచి ఒక ఫీమేల్ అండ్ నూజివీడు అర్బన్ నుంచి ఒక మేల్. సో ఫీమేల్ ఎవరైతే ఏలూరు జీజీహెచ్లో జాయిన్ అయ్యి ఉన్నారో ఆమె కోలుకున్నారు, డిశ్చార్జ్ అయిపోయారు. అండ్ మనకి నూజివీడ్లో ఉన్న ఆయన ఫస్ట్ మనకి నూజివీడ్ హాస్పిటల్లో కాన్స్టిపేషన్ ఫీవర్తో ప్రెజెంట్ అయ్యారు. అక్కడ వాళ్ళకి ఏమీ తెలియలేదు అని వాళ్ళు రెఫర్ చేస్తే అక్కడ జీజీహెచ్లో అతనికి స్క్రబ్ టైఫస్ పాజిటివ్ అని తెలిసింది. సో మనకి ఈ 2 కేసెస్ మనకి ఏలూరు జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసెస్ రిపోర్ట్ అవ్వడం జరిగింది. సో ఇది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అంటే ఇది షుగర్ మైట్ అనేది ఒక చిన్న కీటకం ద్వారా వస్తుంది. అది మన శరీరంలోకి బ్యాక్టీరియాని ఇంట్రొడ్యూస్ చేస్తుంది. అది ఎక్కడైతే కుడుతుందో అక్కడ నుంచి బ్యాక్టీరియా మన సుసుగాముషి అనే బ్యాక్టీరియా మన శరీరంలోకి వెళ్తుంది. అక్కడ నుంచి మనకి ఇది జబ్బు రావడం జరుగుతుంది. ఏంటి లక్షణాలు, ఎట్లా గుర్తించాలి స్క్రబ్ టైఫాయిడ్స్ వచ్చిందని? ముందుగా గుర్తించడం ఎలా? సో ముందుగా అంటే ఫస్ట్ మనకి ఫీవర్ వస్తుందండి. ఫీవర్ తర్వాత ఫీవర్ విత్ చిల్స్, బాగా చలి వస్తుంది, జ్వరం వస్తుంది. మనకి మలేరియా డెంగీకి ఎలా అయితే బాగా చలి జ్వరం వస్తుందో దీనికి కూడా అలాగే చలి జ్వరం బాగా వస్తుంది. బాడీ పెయిన్స్ ఉంటాయి, హెడేక్ ఉంటుంది, కొన్నిసార్లు ర్యాష్ ఉండొచ్చు, కొన్నిసార్లు వామిటింగ్స్, వికారము, లూజ్ మోషన్స్ అవ్వచ్చు. కాకపోతే ఈ మధ్యనే మేము చూసిన 2 కేసెస్కి ఓన్లీ ఫీవర్ విత్ చిల్స్, చలితో వచ్చిన జ్వరం తప్ప ఈ మనం స్పెషల్గా ఆ మైట్ కుట్టింది కానీ అది ఎక్కడా కూడా మనకి మచ్చలు అయితే ఏమీ కనపడలేదు. యూజువల్గా ఏమవుతుందంటే మనం థియరీ ప్రకారం అది కుట్టిన దగ్గర ఒక ఫస్ట్ ఎర్ర మచ్చ వస్తుంది, తర్వాత అది ఒక నల్ల మచ్చ స్కాబ్ కింద ఫామ్ అవుతుంది. సో అలాంటి ఇప్పుడు అయితే మనం చూసిన కేసులో ఎక్కడా దొరకలేదు. ఏంటి ఇది ప్రాణాంతకమైన వ్యాధ, అంటు వ్యాధ, నలుగురికి సోకే అవకాశం ఉంటుందా? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఇది ప్రాణాంతకం అయితే 100% కాదు, అన్లెస్ అండ్ అంటిల్ మనం టైంకి ఫీవర్ రాగానే ఎవరైనా సరే, నా రిక్వెస్ట్ అందరికీ ఏంటంటే ఎవరికైతే ఫస్ట్ ఫీవర్ వస్తుందో ఫీవర్కి ట్రీట్మెంట్ తీసుకుంటే 100% క్యూరబుల్ అండి. సో ఏమి ఇబ్బంది లేదు. ఎవరైతే ఫీవర్కి నిర్లక్ష్యం చేసి చాలా రోజుల వరకు ఫీవర్కి ట్రీట్మెంట్ తీసుకోవట్లేదో వాళ్ళ దగ్గర కాంప్లికేషన్స్తో మరణాలు వేరే జిల్లాలో సంభవించినాయి. కానీ మన జిల్లాలో ఉన్న కేసెస్ 2 కూడా కంట్రోల్లోనే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఏంటి ఏలూరు జిల్లాలో దీని నివారణకి ఎటువంటి జాగ్రత్త తీసుకుంటాం? ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎటువంటి ఏర్పాట్లు చేశారు, మందులు కానీ వీటికి సంబంధించి? సో బేసిక్గా ఇది చాలా ఈజీ ట్రీట్మెంట్. దీనికి ఈజీ అంటే ప్రతి పిహెచ్సిలో కూడా దీనికి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. సో కంగారు పడాల్సింది అయితే అస్సలు 100% లేదు. ఎవరైనా జ్వరం వస్తే వెంటనే పిహెచ్సికి కానీ ఎనీ హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్ అయితే ఈజీ అవైలబుల్ డ్రగ్స్ అయితే ఉన్నాయి. అండ్ మనకి స్పెసిఫిక్ టెస్ట్ ఉంది దీనికి, అది ఎలిసా టెస్ట్, అది జీజీహెచ్ ఏలూరులో చేస్తారు. సో ఫీవర్ ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి టెస్ట్ చేయించుకుంటే స్క్రబ్ టైఫస్ ఉంటే స్క్రబ్ టైఫస్కి అనుగుణంగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ప్రివెన్షన్ అంటారా? ప్రివెన్షన్ అంటే మనకి ఇది ఎక్కువ పొదలు ఉన్న ప్లేసుల్లో బుషీ ఏరియాస్ అంటాము, అలాంటి బుషీ ఏరియాస్లో ఉండడం జరుగుతుంది. అలాంటి ప్లేస్లకు వెళ్ళినప్పుడు మనం పొడుగు స్లీవ్స్, పొడుగు ప్యాంట్స్ అలా ఫుల్ బాడీ కవర్ చేస్తూ మనము మన పొదల్లో మొక్కల్లోకి వెళ్తే మనల్ని మనం ఆ చిగ్గర్ బయట నుంచి కాపాడుకోగలం. ఇంట్లో ఈ మంచాల్లో ఉండే నల్లులు, లేకపోతే పరుపులు, దిల్లులో ఉండే నల్లులు ఇదే దీనికి సంబంధించిందే, వాటి వల్ల కూడా ఇదే వస్తుందని ఒక సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఏంటి ఆ పురుగు ఈ పురుగు ఒకటేనా? లేదండి, ఇది నల్లి ఈజ్ డిఫరెంట్ అండి. ఇది మనం మైట్స్ అంటాము. మైట్ అంటే దానికి చిగ్గర్ మైట్ చిన్నది ఉంటుంది, అది కుడితే మనకి వస్తుంది. ఇది ఎక్కువ ఆకుల్లో, పొదల్లో అలా ఉంటుంది. అయితే స్క్రబ్ టైఫాయిడ్స్ ప్రాణాంతకం కాదు, దాన్ని ముందుగానే నివారించవచ్చు. పొదల్లోనూ వీటిలో ఎక్కువ పురుగు ఉంటుంది. మన ఇంట్లో ఉండే నల్లికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే దీన్ని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నామంటూ ఏలూరు జిల్లా డిఎంహెచ్ఓ పీజే అమృతం చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.